మా అస్తిత్వాన్ని శంకించిన విధంగా తమరు మాట్లాడారు. తెలంగాణ ఎవరో తెస్తే ఇస్తే రాలేదు, ఎవ్వరు పట్టించుకొని నాయకుడు కూడా నేను పట్టించుకున్నా అనేది సెన్సిటివ్ ఇష్యూ. కానీ తెలంగాణ వాళ్ళు అనలే మా గద్దరన్నని మీరు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వాడుకుంటున్నా అనలేదు. అన్నగారు ప్రజెంట్ చేసిన విధానమే రెచ్చగొట్టే విధానంగా ఉంది. సెన్సిటివ్ ఇష్యూ నేను రాసి 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 దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నాను. ఇది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన ఇష్యూ అని. అరే అడిగిండొచ్చు దీవయ్యా, నువ్వు గట్ల రోడ్ మీద చెప్తావరా బే, ఉండొచ్చు గట్ల చెప్తావరా బే. నేను ఇంకొకటి కూడా ఏంటంటే మా నాన్న కారు ఇచ్చిండు అంటే మా నాన్న గురించి మేము చిన్నప్పటి నుంచి విన్నాం. ఏమైనా సోషల్ మీడియా అందరికీను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లెట్ us నాట్ బిల్డ్ అ రాంగ్ సొసైటీ. ఇంటికి పోలీసులు వచ్చి కాల్పులు జరిపినప్పుడు మీరే వెంటపడి పోలీసుల వెంటపడి నెంబర్ కూడా నోట్ చేసుకున్నారంట, ఏం జరిగింది? సో ఎంత గ్రేట్ అంటే మా మదర్ సాక్రిఫైస్. ఫైరింగ్ స్టార్ట్ అయితే మా మదరు ఆ చాయ్ గ్లాసులు పక్కన పడేసి మా నాన్నకు దుండగులకు మధ్యలో నిలబడింది. ఇన్నేళ్ళు అవుతున్నా ఒక్కసారి కూడా ఆటో డ్రైవర్ వచ్చి నేనే గద్దరని నా ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకుపోయి అడ్మిట్ చేసి రక్షించానని ఆయన ఎక్కడ చెప్పుకోవట్లేదు. మాట్లాడుకొని బ్యాగులు నింపుకుంటారు, పబ్బాలు నింపుకుంటారు, పదవులు తెచ్చుకుంటారు. నాకు అభ్యంతరం లేదు. ఎందుకు తెలుసా? ఆ దెబ్బల నుంచి ఇంకా దెబ్బలు మానలేదన్నా. నా బాధలు ఆ దెబ్బ మానలే. నువ్వు దెబ్బ మానకముందే మళ్ళీ నువ్వు దాన్ని చూపు పెడితే ఎట్లా? కాకపోతే ఎవరైనా సరే తెలంగాణ గురించి మాట్లాడే ముందు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారినాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ. కానీ చాలామంది తెలంగాణ మా అయ్య జాగిరే, తెలంగాణలో జాగిరే అని కామెంట్ చేసినప్పటికీ ఆ కామెంట్స్ అన్ని ఒక ఎత్తు అయితే తెలంగాణ ఇప్పుడు మా జాగిరు, గతంలో మా అయ్యల జాగిరు, భవిష్యత్తులో మా పిల్లల భావితరాల జాగిరని ఏకంగా ప్రజా యుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ గారి కుమార్తె వెన్నెల గద్దర్ గారు రిలీజ్ చేసిన వీడియో చాలా వైరల్గా మారింది. పవన్ కళ్యాణ్ని గద్దర్ కుమార్తె కౌంటర్ చేసిందా అని చెప్పేసి మొత్తం మీడియా కూడై వస్తుంది. ఈ సంబంధించి మనతో పాటు హిట్ టీవీతో గద్దర్ కుమార్తె, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెల గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. ముఖ్యంగా అందరూ చేసిన కామెంట్స్ ఒక ఎత్తు అయితే మీరు చేసిన కామెంట్స్ గురించి అవే చర్చనీయాంశంగా మారినాయి. అంటే గద్దర్ కుమార్తె కామెంట్ చేసింది పవన్ కళ్యాణ్ పైన. పవన్ కళ్యాణ్ గద్దర్ గారు ఎంత క్లోజ్ ఉండే, తెలంగాణ నాయకులు కూడా ఈర్ష్యపడుతుంటే అలా బాగా ప్రేమ అనుబంధంతో ఉంటుండే అని చెప్పేసి. సో మీరు చేసిన కామెంట్స్ మీకు ఎక్కడ బాధ అనిపించినాయి? మీరు అలా కామెంట్ చేయడానికి కారణం ఏంది? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. నేను నా ఫస్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడే చెప్పాను, ఒక తెలంగాణ ఆడబిడ్డగా చాలా బాధ అనిపించింది. మా అస్తిత్వాన్ని శంకించిన విధంగా తమరు మాట్లాడారు. తెలంగాణ ఎవరో తెస్తే ఇస్తే రాలేదు, పోరుబాట బట్టి రక్తం చిందించి త్యాగాలు చేసి తమని ఆహుతి చేసుకుంటే వచ్చింది తెలంగాణ. సో ముందుగా గద్దరన్న బిడ్డ కంటే ఎక్కువ ఒక తెలంగాణ ఆడబిడ్డగా చాలా బాధ అనిపించింది. ఇక్కడ పవన్ అన్న గారు కొంతమందిని అనిండొచ్చు మీ అయ్య జాగిరా అని, అడ్డుకునే వాళ్ళని ఎవరైతే అడ్డుకుంటున్నారో. కాకపోతే ఎవరు అడ్డుకోవట్లేదు. ఇట్స్ వెరీ సింపుల్, ఇట్ ఇస్ అ వెరీ క్లియర్ ఫ్రెండ్. నోబడీ ఆర్ స్టాపింగ్ ఎనీబడి. తెలంగాణ ఒక మినీ ఇండియా. భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఉంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, బిజినెస్లు చేసుకుంటూ, ప్రతి ఒక్క చోట చూస్తే మన తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళకంటే ఎక్కువ బయట రాష్ట్రాల వాళ్ళే కనిపిస్తుంటారు మనం. అట్లాగే ఒక పార్టీ స్థాపన కూడా తెలంగాణ ఆవిర్భవించినాక, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. సో అట్లాగే జనసేన పార్టీ కూడా మన పోటీ చేసింది. జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేసింది ఇక్కడ బీజేపీకి పోటీ చేసిన వాళ్ళకు. అప్పుడు ఎవరు అడ్డుకోలేదు, ఎవరు పందాల వాళ్ళు పోటీ చేసినారు. సో కొన్ని మాటల యుద్ధంలో భాగంలో
బలైపోయింది తెలంగాణ అస్తిత్వం, బలైపోయింది తెలంగాణ గర్వం. హీఈస్ అవర్ ప్రైడ్ అని చెప్పుకున్న ఆ గొప్ప వ్యక్తి పేరనే బాధ అనిపించింది. ముఖ్యంగా చాలా వరకు ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ జరిగింది. అంటే చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం ఏంది, ఆయనకు అవి ఇప్పించిన ఇవి ఇప్పించిన మాట్లాడుతున్నారు. కారు ఇప్పించిన గద్దర్ గారికి అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా కేవలం తెలంగాణకి నన్ను వ్యతిరేకంగా చూస్తున్నారు, తెలంగాణ వాళ్ళతో నేను చాలా మమేకమైనను. అందులో ప్రముఖులు గద్దర్ గారు ఆయన ఉన్నప్పుడు ఆయనతో ఎవరు బాగున్నారు, ఆయన కష్టాల్లో నేనుండే, ఆయన నాతో షేర్ చేసుకుంటుండే, ఆటోలో తిరగనీకి అయితే ఎలా తమ్మి అంటే నేను కారు ఇప్పించిన అని ఆ సందర్భానుసారం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో అది కూడా మీకు బాధ కలిగించుండొచ్చు. ఇలా మాట్లాడుతున్నది పవన్ కళ్యాణ్ మీకు అనిపించవచ్చు. మీకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కారు ఇప్పించినారా? అయితే మీరు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు బాధపడి, అరే తెలంగాణ బిడ్డనే నేను కూడా, ఓకే రైట్, నేను కూడా ఆంధ్రలో పుట్టినా కానీ నేను తెలంగాణలో పెరిగినా, ఇక్కడ యాక్టింగ్ చేసిన ఎంతోమంది తెలంగాణ కవులకు, కళాకారులకు, మేధావులకు చేరదీసిన, నేను వాళ్ళకి సహాయం చేసిన, తెలంగాణ ఉద్యమంలో నా వంతు పాత్ర పోషించిన అని ఆ భావోద్వేగాలతో చెప్పే తరుణంలో గద్దర్ అనే గొప్ప నాయకుడికి కూడా ఎవ్వరు పట్టించుకొని నాయకుడు కూడా నేను పట్టించుకున్నా అనేది సెన్సిటివ్ ఇష్యూ. ఓకే, అంటే చెప్పడం ఎలా అయిందంటే ఇక్కడ సరే నేను చేసిన అనేది ఒక పక్కనైతే, గద్దర్ గారికి నేను తప్ప ఎవడు చేయలేదు, మీరేం బీకిండ్రా లేకుంటే ఎవడ చేసిందా అంటే, తెలంగాణలో ఎంతోమంది గద్దర్ గారిని కాపాడుకున్నారు కదా, తెలంగాణలో గద్దర్ గారిని ఎంతోమంది గౌరవించుకున్నారు. ఆయన పాట లేనిదే తెలంగాణలో ఏది ముందుకు సాగదు. సో అట్లాంటి టైంలో నేనే చేసిన, నేను తప్ప ఎవరు చేయలేదు అని అనేటప్పుడు కుటుంబ సభ్యుల మేమేమో కూడా బాధ అనిపించింది, ఎవరు ఉన్నప్పుడు ఎవరు చూసిరని. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ తను ప్రజెంట్ చేసే విధానం ఏంటంటే, గద్దర్ లాంటి వాళ్ళు అవమానించబడ్డారు, గద్దర్ లాంటి వాళ్ళు అవమానించిన టైంలో నేను అన్నతో పాటు ఉన్నాను తోడుగా అని చెప్పడం పోయి అంతా నేనే చేశాను అనేది, అంతా నువ్వు ఎట్లా చేస్తావు, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమెసీని, ఒక పర్సనల్ రిలేషన్, ఆ పర్సనల్ రిలేషన్ని, ఆ గౌరవప్రదమైన రిలేషన్ని, ఒక పవిత్రమైన రిలేషన్ని మీరు ప్రజెంట్ చేసే విధానం డిఫరెంట్ ఉంది. దానికన్నా ముందు చాలాసారి గద్దర్ గారి గురించి తెలంగాణలో పవన్ అన్న ఏ మీటింగ్ పెట్టినా గద్దర్ గారికి నివాళి అర్పించినారు, గద్దర్ గారి పాట పాడినారు, గద్దర్ గారు ఉద్యమాల గురించి చెప్పినారు. అప్పుడు ఎవరు ఇంత వ్యతిరేకించలేదు. ఆంధ్రాలో పోయినప్పుడు కూడా గద్దర్ అన్న తెలంగాణ వాదిగా, తెలంగాణ వాడే కాకుండా ఎంటైర్ భారతదేశం పీడిత తాడిత ప్రజల నాయకుడు, కళానాయకుడు. ఆంధ్రప్రదేశ్లో కూడా గద్దర్ గారి ప్రస్తావ వచ్చినప్పుడు ఎవరు వ్యతిరేకం, తెలంగాణ వాళ్ళు అనలే మా గద్దర్ అన్నని మీరు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వాడుకుంటున్నారు అనలేదు. గద్దర్ అన్న అందరి వాడు. కానీ ఇక్కడ అన్నగారు ప్రజెంట్ చేసిన విధానమే రెచ్చగొట్టే విధానంగా ఉంది. సరే ఆయన ఏదో నిన్నన్నారు, నువ్వేదో మీ మధ్య పంచాల అందరూ అంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఒక ప్రాంతీయ పోరాటమే కాకుండా ఒక అస్తిత్వ పోరాటం. తెలంగాణ వచ్చినాక నువ్వు మాకు బాగున్నావా, ఏమాక అసలు కలుస్తలేవు, ఏం సంగతి, ఇట్లా మాట్లాడక ముందైతే ఈ భాష మాట్లాడాలన్న భయం వేస్తుంది. ఈ భాష అంటేనే బూతు భాష అన్నారు, ఏమనుకుంటారో మాట్లాడితే అట్లా అని అర్థమైందా. ఎందుకంటే నేను గవర్నమెంట్ సంస్థలో పనిచేసాం, అక్కడ అందరూ తెలంగాణ పిల్లలంతా లాంగ్వేజ్ చాలా మాట్లాడారు, నేనుగానే మాట్లాడదామంట. ఇంకెక్కువ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ ఇంగ్లీష్ తెలుగు వచ్చేది కాబట్టి బతికిపోయినాం, లేకుంటే ఎప్పుడో తీసి పడేద్దరు అనిపిస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఉంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, చాలా సున్నితమైన ఇష్యూ. అది నువ్వు ఎవరినన్నా సరే నీ అయ్య జాగిర్ అన్న వారికి కొంచెం బాధ అనిపించింది. అందుకే మీరు గద్దర్ గారికి చాలా వేదికల మీద ప్రస్తావించినా, ఆంధ్రప్రదేశ్లో పోయి ప్రస్తావించినా సరే దాన్ని ఎవరు వ్యతిరేకించలేరు. మీరు అదే గద్దర్ గారి గురించి డిఫరెంట్ వేలో ప్రస్తావించే వారికి అక్కడ ఒక అస్తిత్వ పోరాటానికి, త్యాగాలు చేసిన పోరాటానికి ఆయననంటే మమ్మల్ని అన్నట్టే అని ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. సో ముఖ్యంగా గద్దర్ గారిని ఎప్పటి నుంచో చూస్తున్నాము, అంటే చాలాసార్లు కొన్ని సంవత్సరాల తెలంగాణ రాకముందు చూసినా కూడా ఆయన ఎంబడి ఒక గన్ మ్యాన్,
వెహికల్ అనేది మేము చూస్తూ ఉంటాం. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు గద్దర్ గారికి పరిచయమా వచ్చిండా లేదా తెలియదు. మీకు తెలిసి ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గద్దర్ గారి దగ్గరికి రావడం, మాట్లాడడం ఇవన్నీ చూస్తున్నారు? నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం ముందు నుంచే నాన్నగారు పవన్ గారిని కలిసారని మేము విన్నాము. అంటే పార్టీ పెట్టక ముందే? పార్టీ పెట్టక ముందే కలిసారు, ఒక 2 సార్లు కలిసారని విన్నాము. కాకపోతే పెద్దగా ఆయన మాకు పర్సనల్గా ఏం చెప్పేవాళ్ళు గారు, ఎవరైనా మాట్లాడుకుంటూ విన్నాం. తర్వాత గత ఈ 5 ఏళ్లలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎక్కువ ఈ చిన్న ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడం, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ అయిపోయినప్పుడు అప్పుడు మాట్లాడినప్పుడు గద్దర్ గారు పవన్ కళ్యాణ్ అన్నగారితో ఉన్న తన అనుబంధాన్ని ప్రకటించుకున్నారు. చెప్పడం జరిగింది. అప్పుడు నాన్నకు పవన్ అన్నగారు అంటే అంత ఇష్టము, అంత క్లోజా ఉండొచ్చేమో అని చెప్పి మేము అనుకున్నాం. కానీ ప్రత్యక్షంగా మేము ఆయన అడగలేదు, ఆయన మాకు చెప్పలేదు. అట్లాగే పవన్ అన్న గారు కూడా ప్రతి వేదిక మీద గద్దరన్నను స్మరించుకుంటూ గద్దరన్న త్యాగాలని, ఆయన పాటని, ఆయన పోరాట పటిమని ప్రజల్లోకి మరొకసారి చేసిన అన్నగారు కూడా అంటే కూడా నానంటే కూడా అన్నకి ఇష్టం అనేది చెప్పి అట్లా మాకే కాదు సామాన్య ప్రజలందరికీ అది అర్థమైంది. కానీ ఆ ఇంటిమెస్సీని, మీ మధ్యలో ఉన్న ఇంటిమెస్సీని ఈ విధంగా బహిర్గతం చేస్తారని ఎవరు అనుకోలేదు. ఇంకా అందరూ ఏమంటారంటే తెలంగాణ మా దగ్గర దీదర్ ఎందుకు అడుగుతారు, మా గద్దరని అడిగితేనే సీఎం పోస్టే ఇచ్చేస్తారు ప్రజలంతా అని ఆ ఉద్దేశంలో ప్రజలు ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను.